श्रीशैलेशदयापात्रं दीपक्षादिगुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदां भुजग्मरुक्म व्यामोहतः तदितराणि प्रणाय मेने अस्मद्गुरोः भगवतोऽस्य देहिकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये मातापिता युवतयः तनया विभूतिः सर्वं यदेवनीमेन मदन्वयानाम् आद्यस्य न कुलपतेः बहुलाग्रामम् श्रीमत्तरङ्ग्रेवलं प्रणमामूर्ध्नाभूतं दर्शनं हदाह्वय भट्टनाथ श्रीभक्तिसारकुलशेखरयोगिवाहान् भक्ताङ्गप्रेणपदकाल यतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमनं प्रणतोऽस्मि नित्यम् श्रीशटारिगुरोः दिव्यश्रीपादाब्जमधुव्रतं श्रीमद्यतीन्द्रप्रवणं श्रीलोकार्यमुनिं भजे आत्रेयान् वयसिन्धुसेविकरणाति रामानुजार्याध्वरात् जातं तत्करुणाकटाक्षविदितः त्रय्यन्तयुग्माश्रयं श्रीमद्वेङ्कटदेशिकोत्तमपदद्वन्द्वारविन्दाश्रयं सेवे सद्गुणसागरं गुरुमहं गोपालकृष्णाभिधम् आत्रेयान्वयसिन्धुसेतकरणात् गोपालकृष्णात् गुरोः जातं तत्पदपङ्कजामृतरसास्वादोत्थितात्मोन्नतिं स्वाचार्यस्य गुणान् वदन्तमनिशं तत्ताथपादप्रभावाल्लब्धौ भयवेदशीर्षमनघं सेवे ऋषुहाभिधम् आत्रेयवंशवनतेः विडराजमार्यं रामानुजार्यतनयं सुगुणैकराशिं श्रीनारसिंहपदपङ्कजचिञ्चरीकं श्रीवेङ्कटार्यगुरुवर्यम् अहं प्रपद्ये. ఎక్కడ ఉన్నామంటే మనం తిరుమల ఆళ్వార్ల యొక్క వైభవాన్ని మనం వింటున్నాం. తిరుమల ఆళ్వార్ అంటే తిరువాయుమొഴി పిళ్ళై అనేటటువంటి మహానుభావులు. వారు సంప్రదాయ ప్రవర్తలుగా ఎలా తయారయ్యారండి అనేటటువంటి విషయం మనం వింటున్నాం. విళాంజోల పిళ్ళై అనేటటువంటి పెద్దల దగ్గరికి వెళ్ళండి. మీరు వెళ్ళి ఆ పెద్దల దగ్గర మరిన్ని గ్రంథాలని సేవించండి అని చెప్పి వారి ఆచార్యులైనటువంటి పెద్దలు ఆజ్ఞాపిస్తే వీరు అక్కడికి బయలుదేరి వెళ్ళారు. వెళ్ళి ఆళ్వార్లను తిరిగి మళ్ళీ ఆళ్వారు తిరునహరలో వేంచేపు చేశారు. అక్కడ దాకా 45 ఎడుందరుల పన్ను విత్తుక్కొండు. ఆ తర్వాత అక్కడుండే పెద్దలు ఏం ఆనందం పొందారో రేపు విందామన్నాం కదా. మీరు మర్చిపోయినా నేను మర్చిపోను. కురుహూరు చడహోపన్యన్నంబడి యథాస్థానం తీర్తి சேர்ந்தி తిరుప్రతిష్ఠ పణ్యరుళి శఠగోపమునిం వందే శఠానాం బుద్ధిదూషకం అజ్ఞానాం జ్ఞానజనకం తింత్రిణీ మూల సంశ్రయం ఎందిరపడియే ఉరంగా పుళ్నిడల్ దన్నిలే ఏడి అరుళప్పణ్ణి సేవిత్తె నిర్కా. 45వ పేజీలో 3వ లైన్ చూసుకోండి. శఠగోపమునిం వందే. శఠగోపమునులకి నమస్కారం అండి. ఎవరండి వీరు? శఠానాం బుద్ధిదోషకం. మూఢులుగా ఉండేటటువంటి వాళ్ళ యొక్క బుద్ధిని మార్చేటటువంటి పెద్దలండి. అజ్ఞానాం జ్ఞానజనకం తింత్రిణీ మూల సంశ్రయం. అజ్ఞానులైనటువంటి మనకి జ్ఞానాన్ని ఇచ్చిన తండ్రి గారు జ్ఞానజనకులు. అలాంటి నమ్మాళ్ళు వాళ్ళు ఎక్కడుంటారండి? తింత్రిణీ మూల సంశ్రయం. తింత్రిణీ మూలంలో వేంచేసి ఉంటారండి అని చెప్పినట్టుగా ఉరంగా పులి నిడల్ తన్నిలే ఏడి అరుళ పణ్ణి సేవిత్తె నిర్కా. నమ్మాళ్ళ వారిని మళ్ళీ తింత్రిణీ మూలంలో వేంచేపు చేశారండి అన్నారు. ఎలాంటిదండి ఆ తింత్రిణి? ఉరంగా పులి. ఉరంగా పులి అంటే నిద్రపోనటువంటి చింత చెట్టు. నిర్నిద్ర తింత్రిణి అని దానికి పేరు. ఆ నీడలో తన్నిలే ఏరి అరుళప్పణ్ణి సేవిత్తె నిర్కా. అక్కడ వేంచేపు చేసి సేవిస్తూ ఉన్నారుట. అవర్కు శటగోపదాసరియన్ని తన్ తిరునామత్తయే యథార్థనామమాహంబడి ప్రసాదత్తరుళి ఎవరం ప్రసాదలబ్ధ పరమప్రాప్యక హింకర్యశాలినే ఎన్నుంబడి பெரிய வன்குருகூர் நகர்நம்பிக்கு ஆளுரியனாய் புகழ் வன்குருகையும் பொற்கோபுரமும் குரிசை சூழ் கடனிதன் பொருணை மன்னார்வாழ் மரத்தமிழாயிரமுன் திகடம்படி செய்த ஸ்ரீசைலேசரி என்னும்படி ஆழ்வார் திருவடிகளிலே
ത്രിവിധ കരണങ്ങളാലും അശേഷ ശേഷവൃത്തികളിലും അൻവയിത്തി ഇതുവേ യാത്രയായി വാഴ്ന്നു കൊണ്ടു పోరిహిర కాలத்திலே. ఈ విధంగా నమ్మాళ్ళ వారిని మళ్ళీ యథాస్థానంలో వేంచేపు చేసిన తర్వాత సేవిస్తూ ఉంటే అవర్కు శతకోపదాసరియన్ని తన్ తిరునామత్తయే యథార్థన అంబడి ప్రసాదిత్తరులా. వీరికి శటకోపదాసులనేటటువంటి ఒకానొక నామాన్ని కటాక్షించారట. ఎవరు వీరు కూడా ప్రసాదలబ్ధ పరమప్రాప్య కైంకర్యశాలినే ఎన్గురుపడియే పెరియవన్ కురుహూర్ నహర్ నంబికి ఆళురియనాయి. నమ్మాళ్ళవార్ల అనుగ్రహంతో పొందిన కైంకర్యం కలిగిన వారు. నమ్మాళ్ళవార్ల తిరుమేన్ని తిరిగి మళ్ళీ వేంజేపు చేశారు కదా, అది కటాక్షం చేత వచ్చింది అన్నారు. అలాగా పెరియవన్ కురుహూర్ నహర్ నంబికి ఆళురియనాయి. తిరుక్కురుహూరులో అవతరించినటువంటి పూర్ణులైనటువంటి నమ్మాళ్ళు వార్లకి దాసులై, ఆళురియనాయి అంటే దాసులై అని అర్థం. పొహై వన్కురుహయం పొర్కోపురముం పురిసైసోడు కడని తన్ పొరుణై మన్నాళ్వార్ మరత్తమిడాయిరముం తిహడుంబడి செய்த శ్రీశైలేశ్వరి ఎన్నంబడి ఆళ్వార్ తిరువడిగడిలే. ఎలాంటి వారండి వీరు అంటే పొహై వన్కురుహయం గొప్ప కీర్తి కలిగిన తిరుక్కురుహూర్ అనే క్షేత్రాన్ని, పొర్కోపురము బంగారు గోపురాన్ని, పురుషేషుడు కడతన్ పొరుణై అక్కడుండే తామ్రపర్ణి నదిని, మన్ని ఆళ్వార్ మడత్తమిడాయిరము అలాగే ఆళ్వార్లు అనుగ్రహించిన తిరువాయుముడి దివ్య ప్రబంధాన్ని, తిహడంబడి సైద శ్రీశైలేశర్ అవన్నీ ప్రకాశించేలా చేసిన వారు తిరువాయుముడి పిళ్ళయ్య గారు అన్నమాట. ఆ తిరుక్కురుహూరికి మళ్ళీ కాంతి వచ్చిందంటే నమ్మాళ్ళవారిని తిరిగి వెంచేపించడం వల్ల. అలాగే నమ్మాళ్ళవార్ల యొక్క దివ్య ప్రబంధం ప్రకాశించిందంటే తిరువాయుమొഴി పిళ్ళై అని, తిరువాయుమొഴി పిళ్ళై ఆ తిరువాయుముడు అనవరతం అనుసంధానం చేస్తూ ఉండడం చేత వారికి తిరువాయుమొഴി పిళ్ళై అని పేరు వచ్చింది. అలాగే దివ్య ప్రబంధాన్ని, అలాగే ఆ ఊరిని ప్రకాశింపజేసి శ్రీశైలేశులు అనేటటువంటి ఒకానొక పేరు పొందారు. ఆళ్వారి తిరువడిగళిలే నమ్మాళ్ళవార్ల యొక్క పాదారవిందాల్లో త్రివిధ కరణంగళాలు మనో వాక్కాయముల చేత అశేష శేషవృత్తిகளிலும் అన్వయిత్తి అశేషమైన కైంకర్యంలో అన్వయించి ఇదివే యాత్రయాయి ఇదే జీవనయాత్రగా వాండుకొండు పోరిహిర కాలత్తిలే అక్కడ వేంచేసి ఉన్న సమయంలో ఏం జరిగిందిట? விளாஞ்சோல பிள்ளையை சேவித்து விசேஷார்த்தங்களெல்லாம் கேட்க வேணும் என்ன போற ஆசையை உடையராய் తిరువనంతపురத்தை ఎడుందరుళి. వీరికి వారు ఆచార్యులు ఏం చెప్పారు? విళాంజోల పిళ్ళ దగ్గర ఇంకా చాలా రహస్యార్థాలు ఉన్నాయి, అవి తెలుసుకోండి అని ఆజ్ఞాపించారు కదా. అది జ్ఞాపకం వచ్చింది. జ్ఞాపకం వచ్చి విళాంజోల పిళ్ళని సేవించాలి, విశేషార్థాలని వినాలి అని బాగా ఆశ కలిగిన వారై వారి తిరువనంతపురంలో వేంచేసి ఉన్నారు. విళాంజోల పిళ్ళై ఆ తిరువనంతపురంలో వేంచేసుంటే ఆ తిరువనంతపురానికి వెళ్ళారు. ఆళ్వారుடைய నమంతరహళ్ళే అంతర్భూతరానవరహళ్ ప్రధాన వాసితోత్త పడముడ ఎరవిల్పళ్ళి పయిన్నవన్ పాదం కండు పణింది ద్వారత్రయేణ పాదాది కేశాంతమాహ సేవిత్తి. ఆళ్వార్ల యొక్క భక్తులు అంటే దాసులుగా ఉండేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిలో ప్రధానమైనటువంటి వారు తిరువాయుముడి పిళ్ళయ్య గారు కదా. ఎంత కైంకర్యం చేశారు, అదంతా ఆ వైభవం అంతా తెలిసేటట్టుగా పడముర అరవిల్పళ్ళి. రెండు అర్థాలు ఇక్కడ ఏమిటంటే, ఒకటి ఆళ్వార్లను తిరిగి వేంచేపు చేయడం, ఆళ్వార్లకు సంబంధించిన క్షేత్రాన్ని ఉద్ధరించడం, తద్వారా ఆళ్వార్లకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి శిష్యులు అవ్వడం ఒకటి. రెండవది ఏమిటంటే తిరువనంతపురాన్ని గురించి నమ్మాళ్ళు వారు ఓ దశకం చెప్పారు. 10వ పత్తులో ఒకానొక దశకం అన్నమాట. ఆ దశకంలో తిరువనంతపురంలో నాముంబోయి నడుగవేండుం తుడత్త గోవిందనారే అని మనం కూడా వెళ్ళి సేవిద్దాం పెరుమాళ్ళని. నమరుహలో సొల్లక్కేణ్మిన్ నాముంబోయి నడుగవేండుం, ఓ దాసులారా వినండర్రా మనం వెళ్ళి సేవిద్దాం అని ఆళ్వార్లు ఆ పాసురాన్ని అనుగ్రహించారు. తిరువనంతపురం వెళ్ళాలి అని సరిగ్గా ఆళవందార కాలక్షేపాన్ని అనుగ్రహిస్తున్నారట.
ఆ కాలక్షేపం అనుగ్రహించేసరికి నమరహళ్ళు సొల్లకేణ్మిన్ నామం పోయి నడగ వేండం. మనం కూడా వెళ్ళి తిరువనంతపురం సేవించాలని ఆళ్వార్లు ఆశపడ్డారు కదా, ఆ క్షేత్రానికి వెళ్ళిపోతాం నడవండి అని కాలక్షేపం కోశాన్ని క్లోజ్ చేసేసి అందరూ కలిసి తిరువనంతపురానికి వెళ్ళారు అని ఐతిహ్యం అనమాట. అక్కడే ఆ, వారు ఏం చేసేటప్పుడు ఎంబార్లు పరిచయం అయ్యారు. దానికి సంబంధించి ఐతిహ్యం కూడా అక్కడ ఉందన్నమాట. అలాగే వీరు ఆ అనంతపురానికి వెళ్ళారు అని. అనంతపురం అనే క్షేత్రం నమరహళో సొల్లకేణ్మిని అన్నారు కదా, ఎవరైతే ఆ క్షేత్రానికి వెళ్ళాలనుకుంటారో వాళ్ళందరూ నమ్మాళ్ళు వారు దాసులైపోతారు అని రెండో అర్థం అనమాట. అర్థమైందా? అలా వెళ్ళి అక్కడ ఆ పెరుమాళ్ళని సేవించారట. ఎవరైనా పడముడ అరవిల్పల్లి పయిన్నవన్ అంటే పడగలగలిగిన ఆదిశేషులు వారి మీద శయనించి ఉన్న ఆయన. ఎవరైనా అనంతపురంలో ఏం చేశాడంటే పద్మనాభ స్వామి. ఆయన పాదం కండి, ఆయన పాదాలను సేవించి పణిందు దాసోహం చేసి ద్వారత్రయేణ పాదాది కేశాంత పర్యంతమాహ సేవిత్తి. 3 ద్వారాల్లోంచి పాదం దగ్గర నుంచి శిరస్సు దాకా సేవించారట. సేవించి కണ്ണన్ కడలినై కాట్టుం ఉలహారియంతాళ్ நலந்திகள் நாரணனை என்று சொல்லும்படியான விளாஞ்சோல பிள்ளையை திருவிடு தொடுவதாக அவர் எடுந்தருளி இருக்கிற வாசமேகமடஞ்சோலையான திருச்சோலக்குள்ளே சென்று சேவிக்கா. கண்ணன் கடலினை காட்டும் உலகாரியந்தாள் நலந்திகள் నారణనై ఎన్ని. కണ്ണన్ కడలిని కృష్ణ పరమాత్మ పాదాలను చూపించినటువంటి లోకాచార్యులు ఎవరైతే ఉన్నారో ఆ లోకాచార్యులు అంటే పిళ్ళలోకాచార్య స్వామి వారి శిష్యులుగా ఉండేటటువంటి వారు వేళాంజోల పిళ్ళయ్య గారు అనమాట. అని చెప్పినట్టుగా వేళాంజోల పిళ్ళయ్య ఈ తిరువడి తొడువదాహ, ఆ వేళాంజోల పిళ్ళ గారి పాదాలను సేవించాలంటే వారిని సేవించాలని అవరు ఎడుందరుడు ఇరుక్కిర వారు ఏం చేసి ఉండే ఒకనొక తోట, ఆ తోటలోకి వెళ్ళారట. వాసమే కమళం సోల, ఈ పరిమళం బాగా వ్యాపిస్తూ ఉండే తోట అయినటువంటి తిరుచోలకుళ్ళే ఆ తోట లోపలికి వెళ్ళి సెన్ను సేవిక్కా వెళ్ళి ఆ విళంజోల పిల్లయ్య గారిని సేవించారట. సేవిస్తే వారెలా ఉన్నారట విళంజోల పిల్లయ్య గారు? గురు పాదాంబుజంఛాయేత్ గురోర్నామ సదా జపేత్ ఎన్నుం లోకాచార్య ముఖారవిందం అఖిల సృచ్ఛర్ధ కోశం సతాం తద్గోష్ఠీంచ తదేకలీన మనసా సంచింతయంతం తదా సదా என்னும் சொல்லுகிறபடியே பிளலோகாச்சாரியுடைய திவ்யமங்கள விக்கிரகத்தையும் அவருடைய திருவோலக்க வாழ்வையும் ஏகாகிர சித்தனாய் தியானித்துக் கொண்டு தன் திருமேனியில் சிலந்தி நூலிழக்கும்படி பாவோ நாண்யத்திர கச்சதி என்கிற திருவடியைப் போலே இவரும் அஸ்தமித அந்யபாவராய் 4 நாள் సమాధియాహ ఎడుందరులు ఇరుంది. వారు సమాధిలో ఉన్నారట ఆ టైంలో. ఏం సమాధి అండి అంటే గురు పాదాంబుజంఛాయేత్, గురువు గారి యొక్క పాదార విందాలు ఎప్పుడు ధ్యానం చెయ్యాలండి. గురువర్నామ సదా జపేత్, గురువు గారి నామాన్ని ఎప్పుడు జపం చెయ్యాలండి అని చెప్పినట్టుగా లోకాచార్య ముఖారవిందం అఖిల సృచ్ఛర్ధకోశం, లోకాచార్యుల వారి యొక్క తిరుముఖ మండలం అంటే ఏమిటి? సకల వేదాలకి అది కోశంట. లోకాచార్యుల వారి తిరుముఖ మండలం అంటే ఎక్కడున్నాయి? అందుకనమాట. వేదం ఎక్కడ ఉంటుంది? కోశంలో ఉంటుంది కదా. అలాంటి అద్భుతమైనటువంటి తిరుముఖ మండలం కలిగినటువంటి వారి సతాంతద్గోష్ఠీంచ, వారి గోష్ఠిలో ఉండే పెద్దలు ఆ గోష్ఠిని తదేకలీన మనసా సంచింత ఎంతంతదా, దాని ఎందే ఉన్న మనసు చేత ఎప్పుడు చింతన చేస్తూ ఆ గోష్ఠిని, గురువుగారిని, గురువుగారి పాదార విందాల్ని, గురువుగారి నామాన్ని ఎప్పుడు జపం చేస్తూ ఆ పిళ్ళలోకాచార్య స్వామి వారి దివ్యమంగళ విగ్రహాన్ని తదేక మనస్సుతోటి ధ్యానం చేస్తూ ఉన్నారట. ఎవరు? విళాంజోల పిళ్ళ గారు. అలా ఉన్నప్పుడు ఏమైందంటే శిలంది నూలిజక్కంబడి, శిలంది అంటే సాలీడు. మీరు అలా ధ్యానంలో ఉంటే సాలీడు పట్టేసింది అనమాట, బూజు పట్టేసింది ఒళ్ళంతా. సాలీడు బాగేసి మొత్తం గూడెల్లేసింది అంటే అంతగా ఆ ధ్యానంలో ఉన్నారు అని అర్థం. అలా ఉన్న భావో నాణ్యత్ర గచ్చతంగిరి తిరువుడయ్యపోలే హనుమంతుల వారు ఎలా అయితే నాకు రామరూపం తప్ప ఇంకో రూపము నాకు నచ్చదు, ఇంకో చోటకి నా మనసు వెళ్ళదు అని చెప్పి ఉన్నారో అలాగే వీరు కూడా పిళ్ళలోకాచార్య స్వామి వారినే తలచుకుంటూ 4 నాள் సమాధియాహ ఎడుందరుళి ఇరుంది. 4 ఆర్లు
అని 24 రోజులు, లేకపోతే 4 లేకపోతే 6, లేకపోతే 46 రోజులు అలా సమాధిలో ఉండిపోయారట. ఎన్ని రోజులైతే సమాధిలో ఉండిపోయారు. ఉంటే స్వాచార్య విగ్రహానుభవం పండియరులహిరవర్ తిరుక్కண்களை విడిత్తి ఎవరక్కండు నీర్ ఆర్ ఇంగు వారి వంద కార్యమన్యన్ని కేట్టరులా. అలా గురువుగారి రూపాన్నే తలుచుకుంటూ ఒళ్ళంతా సాలీడు గూడు పెట్టేసేటట్టుగా ఉండేటటువంటి వారిట ఏం చేశారంటే కళ్ళు తెరిచి చూశారు. ఓ రోజు ఈయన అక్కడే కూర్చుని ఉన్నాడు, గురుగారి దగ్గర కూర్చుని ఉన్నాడు. ఈయన కూర్చుని ఉంటే, ఎదురుగుండా కూర్చుని ఉంటే వారు కళ్ళు తెరిచి చూశారు. ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు ఇక్కడికి అని 2 ప్రశ్నలు వేశారు. వేస్తే ఎవరం అడవే ఎల్లాం విన్నప్పం చెయ్య కేట్టి సంతోషిత్తి. వీరు క్రమంగా మొత్తం అన్ని విషయాలు బలానా గురువుగారి దగ్గర నేను సేవించానండి, సేవిస్తే ఆ గురువుగారు మీ దగ్గరికి వెళ్ళి మిగిలిన విషయాలన్నీ సేవించమన్నారండి అని చెప్పి అదంతా విన్నపం చేశారట. చేస్తే వీరు కూడా చాలా సంతోషించి విళాంజోల పిళ్ళై ఎవరికి శ్రీవచనభూషణ తాత్పర్య సారార్థ విశేషங்களெல்லாம் பிரசாதித்தருள கேட்டி கிருதார்த்தராய் பிள்ளையை மிகவும் அனுவர்த்தித்தி திருநகரியே சென்னி పూర్వం పోలే ఆళ్వారి తిరువడిகளில் కైంకర్యనిష్టరాయ్ వాందరుళినార్. ఈ విధంగా విళాంజోల పిళ్ళయ్య గారు వీరిని సంతోషంగా స్వీకరించి శ్రీవచన భూషణ తాత్పర్య సారాన్నంతా అనుగ్రహించారు. శ్రీవచన భూషణ కాలక్షేపాన్ని కటాక్షించారన్నమాట. తత్సారంగానే వీరు సప్తగాథైన అనుగ్రహించారు. ఏమండి, అలాగా అనుగ్రహించిన తర్వాత వీరు వారి యందు చాలా ప్రేమతోటి వారి కైంకర్యం చేసుకుని అక్కడ ఉన్నంతకాలం తిరునహరియేసెన్ని మళ్ళీ ఆళ్వారి తిరునహరికి వేయించేసేసి పూర్వంలాగే ఆళ్వార్ల యొక్క పాదార విందాల్లో కైంకర్యం చేసుకుంటూ ఉన్నారు. తిరుమల ఆళ్వార్ అనమాట. విళాంజోల పిళ్ళయం శ్రీవచన భూషణங்கள் తాత్పర్యార్థ విశేషங்களே సప్తగాదయాః సంగ్రహిత్య అరుళిచ్చైది సర్వర్కం ఉపకరిత్య అరుళినారి. విళాంజోల పిళ్ళయ్య అనే పెద్దలు ఈ శ్రీవచన భూషణ సారంగా 7 పాసురాలతో కూడిన సప్తగాథ అనేటటువంటి 7 గాథలు అన్నట్టుగా 7 పాసురాలు అన్నట్టుగా 7 పాసురాల్ని అనుగ్రహించి అందరికీ ఉపకారం చేశారట. శ్రీవచన భూషణం ఆ గ్రంథాన్ని రహస్య గ్రంథం గనక దాన్ని సేవించడానికి అవకాశం లేని వాళ్ళు సప్తగాథ ద్వారా దాని సారం తెలుసుకోవచ్చు అని ఉద్దేశం అనమాట. పిన్బు ఆ తర్వాత ఏమైందంటే செருபொழில் அனந்தபுரத்தை அண்ணலார் கமலபாதம் அணுகுவாரமரராவாரென்கிrbடியே அவரரும் அவரும் ஐயரும் ரோமர்களோடே கூடி அடிமை செய்ய வேண்டும் என்று பிராப்யா வினிவேச துவரையை விஞ்சி தடுத்தும் வளர்த்தும் பெற வேண்டும்படி పరమభక్తిயை తలెడెత్తి అవావత్తు వీడు పెట్టి అరుడినార్. ఆ తర్వాత విళాంజోల పిళ్ళ ఏం చేశారంటే செருபொழில் అనంతపురత్తి అన్నలార్ కమలపాదం అణుగువార్ అమరరావార్ అంటే తోటలతో కూడి ఉన్నటువంటి అనంతపురాన్ని చేరి ఆ స్వామి పాదాలని సేవించిన వారు నిత్యసూరులు అవుతారండి అని నమ్మాళ్ళు వారు పాసరం చెప్పినట్టుగా అక్కడే ఉండి విళాంజోల పిళ్ళ కైంకర్యం చేశారు కదా. అలా కైంకర్యం చేయడం చేత అయ్యర్వరు అమరలో కూడి అడిమసయ్య వేణుమన్ని నిత్యసూరులతో కూడి పరమాత్మ కైంకర్యం చేయాలి అని వీరికి బాగా ప్రాప్యత్వర పెరిగిపోయి పరమభక్తి కలిగి నిత్య కైంకర్యానికి వేంచేసేశారని అంటే పరమపదించేశారు అని అర్థం. అప్పోదు అనంతశయనனை நம்பியார் திருவாராதனம் செய்யாருக்க விளாஞ்சோல பிள்ளை திருவடித்தொட சென்னவர் உள்ளே வந்து கர்ப்பகிருஹத்திலே புகுந்து திருவடிக்கருகே நிற்க கண்டி நம்பியாரும் அது மலையாள தேசமாகையாலே புலையரான விளாஞ்சோல பிள்ளை அகத்து நாம் போகிறதில்லை எண்ணி திருக்காப்பு சேர்த்தி கொண்டு புறப்பட அவ்வளவிலே அவள் ஸ்ரீபாதத்து முதலிகள் ஸ்ரீ விளாஞ்சோல பிள்ளை பிள்ளலோகாச்சாரியர் திருவிடுகளை சேர்ந்தார் எண்ணி நூத்தந்தார் ஈருடனே பரியட்டன் திருமாலக்கு கோயில் வாசலிலே செல்ல கண்டு நம்பியார் தாமும் பிரத்யக்ஷமாக கண்டி ఇవ్వాశ్చర్యத்தை అనవర్కం வெளிப்படுத்தினார் என்று ప్రసిద్ధమిరే. దీనికి సంబంధించిన ఒక ఐతిహ్యాన్ని కూడా ఇస్తున్నారు. అనంతశయన నంబియార్ అనేటటువంటి ఒక పెద్దలు వారు తిరువరాధన చేస్తూ ఉంటే విళాంజోల పిల్లై తిరువడిత్తొడ చంద్రవరు உள்ளே வந்து గర్భగృహத்திலே పుహుందు తిరువడికి అరుహే నిర్కండి. విళాంజోల పిళ్ళైకి శిష్యులుగా ఉండేటటువంటి వారు ఆ పెరుమాళ గర్భగృహంలోకి వచ్చి అనంతపురంలో అనమాట. ఈ నంబిగారు అంటే అక్కడ అర్చక స్వామి, ప్రధాన అర్చక స్వామి. అక్కడ కైంకర్య తిరువారాధన చేస్తూ ఉంటే పెద్దలు వచ్చి
అక్కడ నిలబడ్డారట. ఎక్కడ? గర్భగృహంలో ప్రవేశించి పాదాల దగ్గర నిలబడి ఉన్నారు. నిలబడి ఉంటే చూచారట. చూచి నంబియారుం అది మలయాళ దేశమాహయాలే పులయరాన విళాంజోల పిల్లై హత్తనాం పూహ్రెదల్లయ్యన్ని తిరుక్కాప్పు తిక్కొండు పురప్పడా. ఈ నంబిగారు ఏం చేశారంటేట, కవులైనటువంటి పులయర్ అంటే కవులైనటువంటి విళాంజోల పిళ్ళయ్య గారింటికి మనం వెళ్ళలేదు అని తలుపులు మూసేసి బయటకు వచ్చారట. బయటకు వస్తే అప్పుడు அவர் శ్రీపాదత్తు முதலைகள் విళాంజోల పిళ్ళై లోకాచార్యరు తిరువడిగలు చేరందారి అన్ని. ఈ విళాంజోల పిళ్ళ యొక్క శిష్యులు, విళాంజోల పిళ్ళయ్య గారు పిళ్ళలోకాచార్య స్వామి గారి పాదాల దగ్గరికి వెళ్ళిపోయారు, గురువు గారి దగ్గరికి వెళ్ళిపోయారు అని చెప్పి నూత్తందాది అనుసంధానం, రామానుస నూత్తందాది అనుసంధానం చేసుకుంటూ పర్యట్టం, మాల మొదలైనటువంటివి తీసుకోవడం కోసం కోవెల దగ్గరికి వచ్చారట. ఈ నంబిగారు దాన్ని చూచి ప్రత్యక్షమాహక్కండి వాక్చరేత్తే అనవర్కం వెళిప్పడెత్తరుళినారని ప్రసిద్ధమిరే. వారొచ్చి రావడం అంతా చూచి తాము ఇంకా విళాంజోల పిళ్ళయ్య గారిని సేవించడానికి వెళదామని తలుపులు మూసి బయలుదేరారు. ఈలోపు వీరు పెరుమాళ దగ్గరికి వేయించేసేశారు అని. అంటే ఏమిటంటే ఇక్కడ ఒక గుర్తు చూపించారు. ఏమిటి ఆ గుర్తు అంటే, వారి శిష్యులు ఒకరు వచ్చి పెరుమాళ పాదాల దగ్గర నుంచున్నారు. విళాంజోల పిళ్ళ అంటే ఎక్కడికి చేరుతున్నారని అర్థం? తిరువడి అంతకి చేరుతున్నారు అని అర్థం అనమాట. ఆ సింబాలిక్గా చెప్పారు. ఇది చూశారు వీరు. చూసి గమనించారు, ఇవాళ విళాంజోల పిళ్ళయ్య గారు తిరుమలకి వెళ్ళలేదే మనం అని చెప్పి వీరికి మనసులో అనిపించింది. గొప్ప తలుపులు మూశారు. బయటికి రాగానే వీరు పాదాలకు చేరారనే, పాదారవిందాలకు చేరారు, ఇది తిరువడి తిరునాటికి వెళ్ళారనే కబురు వచ్చింది. ఇదంతా చాలా ఆశ్చర్యకరంగా జరిగింది అని ఇదంతా అందరికీ చెప్పారట. ఇచ్చేది ఎరింద తిరుమలయాళ్వార్ శ్రీపాదత్తు முதலகள் గత్వా ఆనందపురం జగద్గురు పదధ్యానే రతం కుత్రచిత్తం నారాయణదాసం ఏచ్చ విమలం నత్వా తదంగ్రిం ముదా తస్మాదార్యజనోక్తిమౌక్తిక కృతం వేదాంత వాగ్భూషణం శ్రీవాగ్భూషణమప్యవాప్య సగురు శ్రీశైలనాదో భవతి ఎన్ని అనుసந்தித்தருளினார்கள் எத்தை திருமலையாழ்வார் கேட்டருளி சிஷ்யபுத்திரர்கள் செய்யும் குருச்சங்களெல்லாம் வெள்ள விஷயத்திலே అనుష్ఠాన శేషమాంబడి అనుష్ఠిత్తు కాట్టినార్. ఇదంతా తిరుమలయాళ్వార్లకు తెలిసిందిట. తెలియగానే వారు తిరుమలయాళ్వార్ శ్రీపాదత్తు முதலைகள், ఈ తిరుమలయాళ్వార్ల యొక్క శిష్యులు వారి వైభవాన్ని ఇలా అనుసంధానం చేశారట. ఏమని అంటే, తమ్ నారాయణదాసం, నారాయణదాసులని విళాంజోల పిళ్ళయ్యకి పేరు. ఆ విళాంజోల పిళ్ళయ్య గారు ఏచ్చ విమలం తదంగ్రిం, పరమాత్మ యొక్క పాదారవిందాన్ని చేరారండి అని ముదా నత్వా ఆనందంతో సేవించి తస్మాత్ ఆర్యజన ఉక్తి మౌక్తిక కృతం, పెద్దలు చెప్పినటువంటి శ్రీ సూక్తులన్నిటితో కూర్చున్నటువంటి శ్రీవచన భూషణం అనేటటువంటి ఒకానొక గ్రంథాన్ని అవాప్య పొంది గురుహు, సకల గురువులకి ఆచార్యులయ్యారండి వీరు అనేటటువంటి మాటని చెప్పుకుంటున్నారట వారి శిష్యులు. అంటే ఈ విళాంజోల పిళ్ళయ్య గారు పిళ్ళలోకాచార్య వారు చెప్పిన శ్రీవచన భూషణాన్ని 7 పాసురాలు కలిగిన సప్తగాథగా చెప్పి, అలాగే తిరుమలయాళ్వారు మొదలైనటువంటి వాళ్ళకి కాలక్షేపం చెప్పి గురువులకే అయ్యారండి అని చెప్పారనమాట. అని చెప్పుకుంటున్నారట శిష్యులు. చెప్పుకుంటూ ఉంటే ఎత్తై తిరుమలయాళ్వార్ కేట్టరుళి, దీని విని తిరుమలయాళ్వార్ శిష్యపుత్రர்கள் செய்யும் குருச்சங்களெல்லாம் பிள்ளை விஷயத்திலே అనుష్ఠాన శేషమాంబడి అనుష్ఠిత్తు కాట్టినార్. పిల్లలు చేసే కార్యక్రమం అంటే తర్వాతి కార్యక్రమాలన్నీ శిష్యులుగా వీరు చేసి పూర్తి చేశారు. ఆ తర్వాత తిరుమలయాళ్వారం తమ్ముడయ తిరుమహనారై పుత్రాభిమానం పండి తిరుమహనారై పుత్రాభిమానం పండి దేవ పెరుమాళ్ ఎన్ని నాలూరు ఆచ్యాన్ పిళ్ళ ఎన్ తిరునామం శాత్తి అరుళినార్. మహనారై తిరుమలయాళ్వారు. ఆ తర్వాత ఈ తిరుమలయాళ్వారు తమ యొక్క పుత్రాభిమానం చేసి తేవపెరుమాళ్ అనే నాలూరు ఆచ్యాన్ పిళ్ళయ్య గారి యొక్క పేరు పెట్టుకున్నారు. పిళ్ళలోకాచార్యర్ శిష్యరాన కొల్లికాపరదాసరన్ను సొల్లప్పడహిర అழகிய మనవాళ పెరుమాళ్ పిళ్ళయం దర్శనార్థం నిర్వహిత్తుకొండు సిక్కిల్ కిడారంజన్గిర గ్రామత్తిలే ఎడుందరుళి ఇరుక్క. ఇలాగా నాలూరాచ్యాన్ పిళ్ళై
పేరు తేవపెరుమాళ్ అనే పేరు ఈ తిరుమల ఆళ్వార్లు పెట్టుకుని వారిని సంతానంగా భావన చేసిన తర్వాత పిడలోకాచార్య స్వామి వారి శిష్యులు ఒకరు ఉన్నారట. వారు కొల్లి కావల దాసర్ అనేటటువంటి వారు. వారు ఈ దర్శనాన్ని నిర్వహిస్తూ సిక్కిల్ కిడారం ఎన్నిర గ్రామత్తిలే ఎడుందరుళి ఇరుక్క సిక్కిల్ కిడారం అనే గ్రామంలో వేంచేసి ఉన్నారట. ఇది మనవడ మామూలు అవతార స్థలం అనమాట. అంగే తిహడక్కిడందాన్ తిరునావీరుడయ పిరాన్ தாதரன்னரையும் அவர் திருமகளை திருமணம் புணர்ந்து அவர் சந்நிதியில் జ్ఞాతవ్య సకలార్థ విశేషங்களை ఎల్లాం కేట్టరుళీ. అక్కడట ఆ సిక్కిల్ కిడారం అనేటటువంటి గ్రామంలో కొల్లికావరదాసురం ఎంచేస్తున్నారు. వేస్తే అక్కడ తెహడక్కిడంద తిరునావీరుడయ పిరాన్ తాదరన్నన్ అనేటటువంటి ఒకరున్నారు. వారు ఏం చేశారట, తిరుమహళై తిరుమణం పునర్ది వీరి యొక్క కుమార్తెను వివాహం చేసుకుని, ఎవరి కుమార్తెని, కొల్లికావలదాసర కుమార్తెను వివాహం చేసుకుని వారి దగ్గర సకలార్థాలని విన్నారట. విని పిళ్ళలోకాచార్యర్ సన్నిధిயில் கேளாத இடவெல்லாம் தீர்ந்து அவரை பிள்ளலோகாச்சாரியராகவே பிரதிபத்தி கொண்டு அவர் கனஞாரகராய் வர்த்திக்கிற காலத்திலே எவர்க்கு அசேஷ ரகசார்த்த விசேஷங்களையும் பிரசாதித்து அருளி சில நாளுக்கு பின்பு அழகிய மணவாளப் பெருமாள் పిళ్ళయం తిరునాట్టుకు ఎడుందరుడినారి. వారిని ఆచార్యుల్ని పిళ్ళలోకాచార్య స్వామిగానే భావన చేస్తూ వారికి కైంకర్యం చేస్తూ ఉన్నారట. అలా ఉండేటటువంటి సమయంలో అడహే మనవాళ్ళ పెరుమాళ్ పిళ్ళయ్య అనేటటువంటి పెద్దలు పరమపదానికి వేయించేసేసారు. ఇక్కడి నుంచి అసలు కథ స్టార్ట్ అవుతోంది. మనవాళ మామూలు యొక్క వైభవం ప్రారంభమవుతోంది. అనంతరం శ్రీయప్పతియాయ్ பரமகாருடிகனாய் அனந்தனென்னும் உயர் வெள்ளை அணையிலே உறங்குவான் போலே ஒஹு செய்தி என்கிறபடியே ஜெகத்ரக்ஷண சிந்தாயுக்தனாய் కణ్వళందరుడిల పెరుయ పెరుమాళ్. శ్రీయప్పదైన వాడు, పరమకారణుడైనటువంటి వాడు, అనందనెన్నుం ఉయిర్వెళ్ళై అణయిలే అనంతుడనే పేరు కలిగిన ఎత్తైన ఒకానొక శయ్య మీద శయనించి ఉండేటటువంటి వాడు. అణై అంటే శయ్య అనమాట, మంచం. ఉరంగువాన్ పోల్ సోహు செய்தయన్గిరపడియే, అలా ఆదిశేషుల వారి ఒళ్ళో నిద్రపోవడం లేదు. ఏం చేస్తున్నాడు, నిద్రపోతున్నట్టుగా జగద్రక్షణ చింత చేస్తున్నట్ట. అలాంటి స్వామి కణ్వళంది అరుళిగిర పెరియ పెరుమాళ్, అలాగా ఉండే పెరియ పెరుమాళ్ ఏం చేశారు, நம்மாழ்வாரடியாகவருகிற பிரபத்தி மார்க்கமானது சங்குச்சிதமாம்போது மீண்டும் ஓரான் வடியாய் வருகிடப்படியை ఆరాధిత్తి. వీరికి పాపం నంబెరు వాళ్ళకి రంగనాథుడికి నిద్ర పట్టట్లేదు. పెద్దలందరూ వెళ్ళిగా తిరువడి చేరిపోయారు, తమ తిరువడి చేరిపోయారు, నిద్ర పట్టట్లేదు. నిద్ర పట్టక జగద్రక్షణ చింత ఎలాగా అని ఆలోచిస్తున్నారు. నమ్మాళ్ళవార్లు బోధించిన ప్రపత్తి మార్గం ఏదైతే ఉందో ఆ ప్రపత్తి మార్గం సంకుచితం అయిపోతోంది, అంటే తగ్గిపోతున్నారు. దీంట్లోకి వచ్చేవాళ్ళు తగ్గిపోతున్నారు. అప్పుడు ఏం చేశారట, మీండుం బోరాన్బడియాయి వరిహడపడియాయి ఆరాధిత్తి. ఇది మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఒక్కొక్కరుగా వస్తోంది. అంతకుముందు రామానుజుల అవతారానికి ముందు ఓరాన్వడే అంటే ఒకరి నుంచి ఒకరికి వస్తోంది. అలాగే మళ్ళీ రామానుజ అవతారం అయిపోయి విడాంజోల పిళ్ళై మొదలైనటువంటి పెద్దల అవతారం అయిపోయిన తర్వాత మళ్ళీ ఓరాన్వడే అయిపోయింది, అంటే సంకుచితం అయిపోయింది అని అర్థం అన్నమాట. తగ్గిపోయారు, ఇందులోకి వచ్చేవారు. అది బాగా ఆలోచన చేశాట రంగనాథుడు. ఎలాగా ఈ సంప్రదాయం తగ్గిపోతే ఎలాగా, ఇందులోకి వచ్చేవాళ్ళు తగ్గిపోతే ఎలాగా, ప్రపన్నుల సంఖ్య రోజు రోజుకి పెరగాలి కదా. గోష్ఠి తగ్గిపోయిన ఇబ్బందే, అంతే ఉన్న ఇబ్బందే. 100 ఉన్నారనుకోండి, కొత్త వాళ్ళు రావాలి అక్కర్లేదా, 101 అవ్వాలి, 110 అవ్వాలి, 200 అవ్వాలి, అలా పెరగాలి. అలా సంకుచితం అయిపోతోంది అని భావన చేసి ఉడయవరప్పోలే ఉలహెల్లాం ఉజ్జీవి కుంబడి వరువరే ఉండాక్కు ఓం ఎన్ని తిరువుళ్ళంబత్తి. రంగనాథుడి మనసులో అనుకున్నట్ట రామానుజులు లాంటి వారు ఇంకొకరు రావాలి, మళ్ళీ వస్తేనే ఈ సంప్రదాయం బాగా పెరుగుతుంది అని భావన చేశాట. చేసి ఇని ఇదుక్కు ఆవారారి ఎన్ని తేడి, ఎవరిని పంపించాలి మళ్ళీ లోకంలోకి సంప్రదాయాన్ని వృద్ధి చేయడానికని వెతికాట్టేలా చూశాడు. 4 వైపులకి రేపు చూసి ఎవరు కనపడక కిందకి చూశాడు. కింద చూస్తే ఆశేషుల వారు ఉన్నారు కదా కింద ఒళ్ళో. ఎవరు ఒళ్ళో ఉన్నాడు, ఆశేషుల వారు ఒళ్ళో ఉన్నాడు కదా.
మళ్ళీ తిరువనందాళ్వానయే కటాక్షిత్తళ్ళి అరుళి మళ్ళీ ఆదిశేషుల వారినే చూచాట. చూచి తతః తదింగితం తస్య జానన్నేష జగన్నిధే తస్మిన్ ధామ్ని సటారాతే పురే పునరవాతరతు ఎన్నుం. అలా చూస్తే ఏమైందిట, తత్ ఆ పెరియ పెరుమాళ్ళ యొక్క ఇంగితం, ఆయన మనసులో ఉండేటటువంటి అభిప్రాయాన్ని జానన్నేవా తెలుసుకున్నటువంటి వారై శఠారాతేహ ధామ్ని నమ్మాళ్ళవార్ల ఊరైనటువంటి ఆళ్వారి తిరునహరిలో కురుహూరులో తస్మిన్ పురే ఆ నగరంలో పునః మళ్ళీ అవాతరత్ ఆదిశేషుల వారి తిరిగి అవతరించారండి అన్నారు అని మళ్ళీ చూడండి. శంసంతి సమయంతస్య తులాం ప్రాప్తే త్విషాం పతౌ మూలం హి సర్వసిద్ధీనాం మూలక్షం పూర్వసూరయః ఎన్నుం. ఆశ్వీజ మాసంలో మూలా నక్షత్రంలో ఆశ్వీజ మాసంలో మూలా నక్షత్రంలో మళ్ళీ అవతరించారండి. ఎవరండి అంటే తులామాసంలో అవతరించారు. త్విషాంపతో ఆదిశేషుల వారే మూలం హి సర్వసిద్ధీనాం సకల సిద్ధులు పొందడం కోసం మూలక్షంలో అంటే మూల అనే నక్షత్రంలో అవతరించారండి అని చెప్పినట్టుగా, అలాగే యన్మూలమాశ్వయుజ యన్మూలం ఆశ్వయుజమాస్యవతారమూలం కాంతోపయంత్రియమినః కరుణైక సింధో ఆసీదసస్సు గణితస్య మమాపి సత్తా మూలం తదేవ జగదభ్యుదయైకమూలం ఎన్నుం. వరవరముని దివ్య చరితయిலே ఎరుంబ ఎప్ప అరుளிச்செய்யும்படி திருவனந்தாழ்வானும் அப்படியே தன் திருவவதாரத்துக்கு இடம் பார்த்து ஆழ்வார் திருநகரிலே அன்னர தேவிகள் గర్భத்தை ఎడంది దశమాసం సెన్నవారే. ఏమైందిట అంటే చూడండి, పైన త్విషాంపతౌ అన్నారు కదా, అంటే సూర్యుడు తులారాశిలో చేరిన సందర్భంలో సకల కార్యసిద్ధికి మూలా నక్షత్రంలో మనవాళ్ళ మామూలు అవతరించారండి అని పూర్వాచార్యులు చెప్తున్నారు అని చెప్పినట్టుగా తులామాసంలో మూలా నక్షత్రంలో అవతరించారు. తర్వాత చూడండి, యన్మూలం ఆశ్వీజమాస్యవతారమూలం. ఏ ఆశ్వీజమాసంలో అప్పిసి మాసంలో మూలం మూలా నక్షత్రం ఏదైతే ఉందో ఆ మూలా నక్షత్రం కరుణైక సింధోహో కరుణకి సముద్రం వంటి వారైనటువంటి కాంతోపయంత్రియమినః మనవాళ మాముల యొక్క అవతార మూలం అవతారానికి మూలమైంది. మూలం అవతారానికి మూలమైంది. మూలా నక్షత్రం మూలమైంది అని అర్థం అనమాట, కారణమైంది అని అర్థం. మూలం అంటే తదేవ అసస్సు గణితస్య మమాపి సత్తా. ఆ మూలా నక్షత్రమే అసత్పురుషులుగా అంటే అసలు పేరు చెప్పడానికి కూడా పేరు తెరవడానికి వీలు లేనట్టుగా ఉండేటటువంటి నన్ను ఏం చేసింది, సత్తామూలం నా యొక్క సత్తకి మూలమయ్యింది. ఆ మూల అవతారానికి మూలమైంది, నా సత్తకి మూల. అన్ని మూల అని వాడుతున్నారు అనమాట. అది జగద్ అభ్యుదయైక మూలం. నన్నేదో బాగు చేయడం కాదు, లోకమంతా వృద్ధి పొందడానికి, లోకం చక్కటి అభ్యుదయాన్ని పొందడానికి ఆ మూలమైందండి అని ఆ మూలా నక్షత్రం ఇన్ని కారణాలకి మూలమైంది. మూల అనే పేరు సార్థకమైంది అని వరవరముని దివ్య చరిత్రలో ఎరుంబి అప్ప అని గ్రహించారట. అలాగే తిరువనందాళ్వానం అప్పడియే ఎప్పుడైతే స్వామి దిక్కు తోచక తన వైపు చూచాడో అప్పుడు గమనించేసాడు ఈయన, ఇంకా నీకేమీ దారి దొరకలేదనమాట, అందుకు నా వైపు చేసా, ఓకే అలాగే అవతరించేస్తానులే, మళ్ళీ వెళ్ళమంటాం అంతేగా, మళ్ళీ అవతరిస్తానులే అని తమ తిరువవతారత్తుకి ఇడం పార్తి తమ అవతారానికి సమయం చూసుకున్నారనమాట. ఇడం పార్తిని సమయం చూసుకుని ఆళ్వారి తిరునహరిలే ఎక్కడ అవతరించారు, ఆళ్వారి తిరునహరిలో అన్నరు దేవిహళ్ గర్భత్తై ఎడంది. తిరునావిరుడే పిరాంతాదరన్నర్ యొక్క దేవి భార్య యొక్క గర్భాన్ని పొంది దశమాసం సెన్నవారే 10 నెలలు గడిచాయట. గడవగానే ఏమైందిట, செந்தமிழ் வேதியர் செந்த தெளிந்து சிறந்து மகிழ்ந்திடு நாள் சீரு ரகாலியர் செய்தருள் நல்கலை தேசு பொலிந்திடு நாள்
மந்தமதிப்புவி மானிடரதங்கள் வானில் உயர்த்திடுநாள் மாசரை ஞானியர் சேர் எதிராஜரதம் வாழ்வுமுலத்திடுநாள் கந்தமலரு பொழில் சூடு குருகாதிபன் கலகள் விலங்கிடுநாள் காரமர் மேனி அரங்கனகர்க்கிரை கண்கள் கழித்துடுநாள் அந்தமில் சீர் மணவாள முனிப்பிரான் அவதாரம் செய்திடுநாள் அடகு திகழ்ந்திடுமப்பசியில் తిరుమూలం అదనాళే తిరుమూలం ఆ మూల నక్షత్రం ఎన్ని పనులు చేసిందో వారి అవతారంతో ఎంత గొప్పదో చూడండి. చందమిళ్ వేదియర్ సింద తెళిందు సిరందు మహిందిడునాళ్ అంటే చక్కటి ద్రవిడ వేదాన్ని అధ్యయనం చేసినటువంటి వాళ్ళ యొక్క మనసంతా తేటపడేటట్టుగా, తేటైన అర్థాలు వాళ్ళకి స్ఫురించేటట్టుగా, వాళ్ళు సంతోషించేటట్టుగా చేసిన రోజు మూలా నక్షత్రం. మనవాళ్ళ మామూలు అవతారం అవతరించిన రోజు. సీరురహారియరు సైధరుల్ నల్కలై తేసు పొలిందుడునాళ్ గొప్ప వైభవం కలిగిన ఉలహారియర్ పిళ్ళలోకాచార్య స్వామి వారు చేసినటువంటి నల్కలై, ఆయన చేసినటువంటి శాస్త్రాలు, అష్టాదశ రహస్యాలు ఏవైతే ఉన్నాయో అవి తేసు పొలిందుడునాళ్, అవి బాగా ప్రకాశించేటట్టుగా అయినటువంటి రోజు. అంటే పిళ్ళలోకాచార్య స్వామి వారు అనుగ్రహించిన రహస్యాలకు వ్యాఖ్యానాన్ని మనవాళ్ళ మామూలు కటాక్షించడం చేత కదా పొద్దున మనం చెప్పుకునే కాలక్షేపం తిరుమంత్రార్థం వారి వ్యాఖ్యానమే కదా. అలాగా పిళ్ళలోకాచార్య స్వామి వారు చేసినటువంటి గ్రంథాలన్నీ ప్రకాశించాయి. మందమదిప్పువి మానిడర్ తంగళ్ వానిల్ ఉయర్తిడునాళ్ అల్పబుద్ధి కలిగినటువంటి మద్దబుద్ధి కలిగినటువంటి మనం అందరం ఉజ్జీవించిన రోజుట. మాషర్ జ్ఞానియర్ సేర్ ఎతిరాజరథం வாழ்வுముళత్తిడునాళ్ గొప్ప జ్ఞానిగా ఉండేటటువంటి రామానుజుల వారి యొక్క ఉద్దేశం అంతా మొలకెత్తిన రోజండి. కందమలర్ పొడిల్ సూడు కురుహాధిపన్ కలహల్ విళంగిడునాళ్ గొప్ప పరిమళం కలిగిన తోటలతో నిండి ఉండే తిరుక్కురుహూరులో వేయించేసి ఉండే నమ్మాళ్ళు వారు చెప్పినటువంటి గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ విళంగిడునాళ్ బాగా ప్రకాశించిన రోజండి. కారమర్మేని అరంగనహరికిరై కంగళ్ కళిత్తుడునాళ్ నీలమేఘం లాంటి నల్లటి రూపం కలిగినటువంటి రంగనాథుడి యొక్క నేత్రాలు బాగా సంతోషంతో బాగా ప్రకాశించిన రోజు. అందమిల్సీర్ మనవాళ మురిప్పిరాన్ అవతారం செய்திடுనాళ్ అద్భుతమైన వైభవం కలిగినటువంటి మనవాళ మామూలు అవతారం చేసిన రోజండి. అడహు తెహండిడుం అప్పిసియుల్ తిరుమూలమదనాళే గొప్ప అందమైన అల్పిసి మాసంలో మూలా నక్షత్రం అండి ఇన్ని పనులు చేసింది. మనవాళ్ళ మామూలు అని చెప్పడంలా, మనవాళ్ళ మామూలు అని చెబితే దిష్టి తగులుతుంది. అందుకే ఏం చేస్తారా, ఆ మూలం చేసిందండి, దాని పేరు మూలం, అన్నిటికీ మూలం ఆ మూలమే, ఈ పనులన్నిటికీ మూలం ఆ మూలమే అని చెబుతున్నారన్నమాట వారి యొక్క నాళ్పాట్టులో. పాదోభావంగతాయాం కలియుగ సరది శ్రద్ధరాయే శకాబ్దే వర్షే సాధారణే అర్కే సమధిగత తులే వాసరే తీర సంఖ్యే వారే జైవే చతుర్జాం సమజిని చ తిథౌ శుక్లపక్షే సుకర్మ భ్రాజత్ మూలాఖ్యతారే యతిపతి அபரோ ரம்யஜா மாத்ருநாமா என்கிறபடியே கலியுகம் பிறந்தினாலா 1470 ஒரு வருஷத்துக்கு பின் சாதாரண சம்வத்சரத்திலே ஆஸ்வீஜ மாசத்தில் திருமூலத்திலே உபய விபூதியும் கொந்தளிக்கும்படி சொட்டக்குலத்திலே கோமட்டம் என்கிற குடியை உடைய திகடக்கிடந்தான் திருநாவீருடைய பிரான் தாதர் அன்னரையர் కుమారరాహ తిరువవతరిత్తి అరుళినారి అవతరించారండి మనవాళ్ళ మామూలు. ఎలాగట, కలియుగ శరది, కలియుగంలో సంవత్సరాలలో పాదోభావం అంటే 4481వ సంవత్సరం గడిచిన తర్వాత అంటే ఆ సంవత్సరంలో అని అర్థం. శ్రద్ధరాయే శకాబ్దే సాధారణ సంవత్సరంలో అర్కే సూర్యుడు సమిధగత తులారాశిలో ఉన్నప్పుడు తీర సంఖ్యే 26వ తేదీన లేదా ఆ నక్షత్రంలో జైవేవారే భ్రాజత్ మూలాఖ్యతారే గొప్ప ప్రకాశం కలిగినటువంటి మూలా నక్షత్రంలో శుక్లపక్షంలో చతుర్థి తిథిలో
చక్కటి ఆచారం కలిగినటువంటి రమ్యజామాతృలని పేరు కలిగిన మనవాళ మామూలు అపరోయతిపతి రెండవ రామానుజులుగా యతివరుల పునరావతారంగా సమజని అవతరించారండి అన్నారు. చూడండి, దాన్నే వివరిస్తున్నారు. కలియుగం పిరంది 4470 ஒரு வருஷத்துக்கு பின் சாதாரண సంవత్సరத்தில் ఆశ్వీజ మాసத்தில் తిరుమూలత్తిలే ఉభయ విభూతియం కొందళిక్కుంబడి. ఆశ్వీజ మాసంలో సాధారణ సంవత్సరంలో మూలా నక్షత్రంలో ఉభయ విభూతులు కూడా ఆనందించేటట్టుగా సొట్టయ్య అనే కులంలో, అంటే గోమఠం అనే కులంలో తెహడక్కిడందాన్ తిరునావీరుడయ పిరాన్ తాదరన్నర్ అనేటటువంటి పెద్దలకి కుమారులుగా మనవాళ మామూలు అవతరించారండి అన్నారు. అవతరించిన తర్వాత ఏమైంది? అనంతరం యస్మిన్ సపాద పద్మేన పస్పర్శ పృథివీమిమాం కలిశ్చ తక్షణేనైవ దుద్రువే దూరతస్తరాం ఎన్ని ఎవర్ కాల్కాణ కలికాలం పరంది ఓడిత్తి. యస్మిన్ ఏ కాలంలో సహా ఆ మనవాళ మామూలు యొక్క పాదపద్మేన ఆ పాదపద్మాల యొక్క స్పర్శతోటి ఇమాం పృథివీం ఈ పృథివీ తక్షణేనైవ ఆ క్షణంలోనే కలి దూరస్తరాం దుద్రువే కలిని చాలా దూరంగా పరిగెట్టేలా చేసిందండి. వారి పాదాలు అలా భూమి మీద పెట్టారంతే, కలి పారిపోయిందండి అని చెప్తున్నారు. ఏమండి అలా అయింది. ఆ తర్వాత ఇప్పటి సమస్తాత్మోజ్జీవనార్థమా అవతరిత్తరుడిన తమ కుమారర్కి అన్నరింజాత కర్మం செய்தருளி 10 నాళం కడంద 2 నాள் తిలువిచ్చనయం ప్రసాదిత్తి. ఈ విధంగా సకలాత్మ ఉజ్జీవనం కోసం అవతరించినటువంటి తమ కుమారులైనటువంటి ఈ పెద్దలకి అన్నర్ తండ్రి గారు ఏం చేశారంటే జాతకర్మం செய்தருளి నామకరణ మహోత్సవం, జాతకర్మ మొదలైనవన్నీ చేసి 10 నాళం కడంద 2 నాள் 12 రోజున తిరువిలచ్చనయం ప్రసాదిత్తి శంఖచక్రాల్ని పెద్దల ద్వారా అంటే పూలముద్రలు అంటారు కదా ఆ టైప్. అధతస్య గురు శ్రీమాన్ మత్వాతం దివ్య తేజసం అభిరామవరాధీశ ఇతి నామ సమాధిశతే ఎన్గిరబడియే. ఆ తర్వాత శ్రీమంతుడైనటువంటి ఆ కుమారుడికి దివ్య తేజసం గొప్ప తేజస్సు కలిగిన ఆయన్ని గొప్ప తేజస్సు కలిగిన వారిగా భావన చేసి అభిరామవరాధీశ అభిరామవరులు అని అడహియ మనవాళర్ అనేటటువంటి తిరునామాన్ని పెట్టారట తండ్రి గారు. నామకరణం అయ్యింది. అయిన తర్వాత పడమాడ్ అరవణై పర్పలకాలం పళ్ళుహుள் మనవాళరాన అడహియ మనవాళ పెరుమాళుడియ తిరునామం శాత్తి. పడగలగలిగిన ఆదిశేషుల మీద శయనించి ఉన్నటువంటి రంగనాథుడి యొక్క పేరైన అడహియ మనవాళన్ అనేటటువంటి పేరుని వీరికి పెట్టారు తండ్రి గారు. పెట్టిన తర్వాత ఆయరుపు తిరనల్లన్ అరుందైవం ఎన్నుం. ఈయన సేవించగానే ఈయన మామూలు వాడు కాదు, అరుదైన దైవం పరమాత్మే ఇలా అవతరించారండి అని అన్నట్టుగా ఆయన వైభవం ఉందిట. ఎన్నయం ఎంగళ్ కుడుముడదాళ్ కొండ మన్నం ఎన్నం సొల్లెహరబడియే. నన్ను నా వంశాన్ని ఏలుకోవడానికి అవతరించినటువంటి మహానుభావులు అని పెరియాళ్ళ వారి తిరుమలలో పాసురాలు చెప్పినట్టుగా విశేష ప్రతిపత్తియుడనే మాతుల కులమాన సిక్కిల్ కిడారత్తిలే శిరనాళ్ వర్ధిప్పిత్తు కొండుపోహా. విశేషమైనటువంటి ప్రేమతోటి వీరి విషయంలో భావనతోటి మేనమావ గారి ఇంట్లో సిక్కిల్ కిడారంలో కొంతకాలం అక్కడ పెంచారట. పెంచిన తర్వాత ఎవరు ఈ మనవాళ్ళ మామూలు కూడా పరభక్తి పరజ్ఞానం పరమాభక్తిరిచ్చపి వపుషా వర్ధమానేన తత్తస్య వౌరుధేత్రయం. పెరుగుతున్నప్పుడు పరభక్తి పరజ్ఞాన పరమాభక్తులు కూడా ఆయనతోటే పెరిగిపోయాయండి అన్నారు. అలా పెరిగిన తర్వాత మున్ వళర్తియోడే వళర్హిన్రథాల్ వందన్ మాయదానే ఎన్నుం సొల్లిహరబడియే. పెరుమాళ్ తిరుముడిలో కులశేఖర పెరుమాళ్ళు అంటారు, ఓ స్వామి నీతో పాటు నీ మాయ కూడా పెరిగిపోయిందా, నీతో పాటు నీ మాయ కూడా పెరిగిపోయిందా అని కృష్ణ పరమాత్మను అన్నాడు. అలా అన్నట్టుగా వీరితో పాటు పరజ్ఞాన పరభక్తి పరమాభక్తులు
వృద్ధి పొందేయట. అలా పొందినటువంటి తమ్ముடைய దివ్య వపుస్సోడే పరిణితంగళాయి వளர்கிற పరభక్త్యాదిகளை వడివాహ ఉడయరాయి వளர்ந்து సెల్లుகிற కాలత్తిలే. తమ తిరుమేనుతో పాటుగా భగవద్ విషయంలో ఉండే భక్తి కూడా పెరుగుతూ ఉండేటటువంటి కాలంలో ఏమైందిట అంటే మేళవం తమప్పనారాన అన్నరి ప్రాప్తాన్ ప్రాథమికే వర్ణే కల్పజ్ఞాః కల్పయంతి యాన్ కాలే కాలే చ సంస్కారాం తస్య చక్రే క్రమేణ సహాయం గిరబడియే అన్నప్రాసన చౌళ ఉపనయనాదిగళయం శాస్త్ర ప్రకారத்திலே செய்வித்தி వేదశాస్త్రంగళయం అధికరిప్పిత్తుకొండు పోరానిర్కా. ఈయన ఇలా పెరుగుతున్నారు. పెరుగుతూ ఉంటే వారితో పాటు భక్తి కూడా పెరుగుతోంది. పెరుమాళ విషయంలో పెరుగుతూ ఉంటే తండ్రి గారు చూశారు. చూసి ఏం చేశారు, వీనికి ఏ ఏ సంస్కారాలు ఎప్పుడెప్పుడు చెయ్యాలో ఆ షోడశ సంస్కారాలు ఉంటారు కదా, అవన్నీ వరుసగా ఒక్కొక్క సంస్కారం ఆ వయసులో వాటిని చేసేశారు. అన్నప్రాసన దగ్గర నుంచి ప్రారంభించి నామకరణం, తర్వాత నామకరణం, అన్నప్రాసన, జాతం ముందు జాతకర్మ అంటే పుట్టినప్పుడు చేసే కర్మ, తర్వాత నామకరణం, ఆ తర్వాత అన్నప్రాసన, ఆ తర్వాత చూడాకర్మ అంటే జుట్టు మొదలైనవి అన్నమాట. తర్వాత ఉపనయనం. ఇవన్నీ శాస్త్ర ప్రకారంగా ఏవేమి చెయ్యాలో అవన్నీ చక్కగా వీరికి చేశారు. చేసిన తర్వాత ఏమైందండి, వీరు ఎవరి దగ్గరికి వెళ్ళారు, ఎవరి దగ్గరైనా గ్రంథాలు ఏమైనా సేవించారా, సేవించకుండానే స్వయమాచార్య పురుషులైపోయారా, ఎలా వచ్చింది వీరికి జ్ఞానం అనేదాన్ని రేపు చూద్దాం. ఇక్కడికి ఆపుదాం. శ్రీమతే రమ్యజామాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాత్ నిత్యశ్రీర్నిత్యమంగళం. ఆళ్వార్ తిరువడిகளே శరణం, ఎంబెరుమానార్ తిరువడిகளே శరణం, జీయర్ తిరువడిகளே శరణం. జై రామానుజ.